హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి జ్యువెలరీ అదంతా ఎలా సెట్ చేసుకున్నాము, దేనికి ఏది పేరప్ చేసామో అదంతా కూడా ఓవరాల్‌గా చూపించబోతున్నాను. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారనమాట. సో, ఇలాంటి ఫంక్షన్స్‌కి ఆబ్వియస్లీ అమ్మాయిలు రెడీ అవ్వడానికి మేజర్ ప్రియారిటీ ఉంటుంది. సో, లైటింగ్ అది సరిపోవట్లేదు, మిర్రర్ ఫుల్‌గా చూసుకోవడానికి లేదు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి మిర్రర్ తీసుకొనొచ్చి పెట్టామనమాట. అండ్ ఇక్కడ ఈ ఎగ్ చైర్ ఒకటి తీసుకున్నాము. ఇంతకుముందు ఎప్పుడో మీకు చూపించాను. చాలా రోజులు అవుతుంది తీసుకొని. దీన్ని అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అని చెప్పి దాన్ని సెట్ చేసాము. అండ్ బెడ్రూమ్స్లో కూడా కొంచెం అద్దం చూసుకోవడానికి లైటింగ్ అది సరిపోవట్లేదంటే ఒక లైట్ తీసుకొని వచ్చి బ్రైట్గా ఉండే లైట్ ఒకటి పెట్టామన్నమాట. సో దట్ మేకప్ అది వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. తన్వి అయితే ఫుల్ హడావిడి, మొత్తం చూసారా ఇల్లంతా బెడ్స్తో నిండిపోయింది. జస్ట్ ఇదంతా కూడా ఒక మెమరీలా ఉంటుందని చెప్పి నేను షూట్ చేసుకున్నాను. అన్ని రూమ్స్లో ఎక్కడ చూసినా బెడ్స్, కంఫర్టర్స్ అలా అన్నీ పడేసి ఉన్నాయి అన్నమాట. అండ్ తన్వికి ఇంకా కజిన్స్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు మా దగ్గరికి రావడమే మానేసింది. నార్మల్గా అయితే మామయ్య అత్తయ్య దగ్గర చాలాసేపు ఉంటుంది అనమాట, అక్కడే ఆడుకోవడం అదంతా చేస్తుంది. కానీ వాళ్ళ కజిన్స్ వచ్చినప్పటి నుంచి అసలు మా దగ్గరికి రావట్లేదు, అత్తయ్య మామయ్య దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. మేము వెళ్ళిన తన దగ్గరికి వెళ్ళినా కూడా నో అవుట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట తనకు వచ్చిన భాషలో. అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది తన్వి వాళ్ళ కజిన్స్తో ఆడుకోవడం అయితే నాకు ఫేవరెట్ పార్ట్ చెప్పాలనంటే. ఇల్లంతా చూడండి, ఎక్కడ చూసినా బ్యాగ్స్ అవే ఉన్నాయి. అండ్ తినొచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కదా, అత్తయ్య వాళ్ళు ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట. సో తనకి చూపిస్తున్నారు అత్తయ్య ఏం అవుట్ఫిట్స్ తీసుకున్నాము, దేనికి ఏది పేరప్ ఏ ఈవెంట్కి ఏది వేసుకుందాం అనుకుంటున్నాము అదంతా కూడా అత్తయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే వీడియో కాల్స్లో వాటిల్లో చూశారు కానీ బట్ డైరెక్ట్గా చూడడం డిఫరెంట్. అండ్ ఇవన్నీ పెట్టుకుని ఇలా కూర్చొని మాట్లాడుకుంటే దాని నుంచి వచ్చే ఎనర్జీ డిఫరెంట్ కదా అది. అండ్ జ్యువెలరీ అది సెట్ చేస్తున్నాము, ఏ ఈవెంట్కి ఏది వేసుకోవాలి ఏంటి అన్నది. అత్తయ్య వాళ్ళు ఎక్కువ గోల్డ్ ఏమీ క్యారీ చేయలేదు, మోస్ట్లీ నా దగ్గర నా జ్యువెలరీతో పేరప్ చేద్దాము అన్నట్లుగా అనుకున్నారనమాట. అంటే ఎక్కువ జ్యువెలరీ క్యారీ చేస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి ఏమీ తీసుకురాలేదు, నా దగ్గర ఉన్నవి. అండ్ అత్తయ్య ఈవెంట్ కోసం అని ఒకటి చేయించుకున్నారనమాట. సో అవి మేజర్గా తెచ్చుకున్నారు. ఆ ఈవెంట్ కోసం ఏం చేయించుకున్నారు ఏంటనేది నేను తర్వాత ఈ వీడియోస్లో మీకు షేర్ చేస్తానులేండి క్లియర్గా. యాక్చువల్గా ఈ వీడియోలో ఉంది కానీ క్లియర్గా వీడియో తీయలేదు నేను అదంతా. అండ్ ఇది వచ్చేసి మా మామయ్యకి పంచ అనమాట. పంచ రెడ్ తీసుకున్నాము, ఎల్లో తీసుకున్నాము, వైట్ కూడా తీసుకున్నాము, ఏది సెట్ అవుతుంది అన్నట్లుగా అత్తయ్య 3 ఆప్షన్స్ తీసుకొచ్చారనమాట. ఒకవేళ మామయ్య వేసుకోకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు వేసుకుంటారు అన్నట్లుగా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి అత్తయ్య శారీ, మంచిగా ప్యారెట్ హ్యాంగింగ్స్, ప్యారెట్ డిజైన్తో చేయించామన్నమాట అత్తయ్యది. ఇది నేను తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాలేండి. ఆ రోజు సిచ్యువేషన్ కుదరలేదు నాకు చూపించడానికి, జస్ట్ అన్ని సెట్ చేస్తుంటే మెమరీగా ఉంటుందని ఫ్యూ క్లిప్స్ తీసుకున్నాను. అవే క్లిప్స్ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. మా చిన్నమ్మకి అది బాగా నచ్చింది డిజైన్ అదంతా కూడా. మా అత్తయ్యకి ఆ కలర్ అదంతా కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది అనమాట. అందుకని ఆ శారీ అయితే చూస్ చేసి దానికి తగ్గట్టుగా ప్యారెట్ డిజైన్, ప్యారెట్ హ్యాంగింగ్స్ అన్ని డిజైన్ చేసాము. అది మన లేబుల్ సచిల్లోనే చూసి చేసాము. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, శారీ కూడా చాలా బాగా వచ్చింది. మెయిన్గా అందరికీ ఆ ప్యారెట్ హ్యాంగింగ్స్ యాడ్ చేసింది అనమాట మా చెల్లి, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఈ లోపల మా బ్రదర్ తన కోసం తెప్పించిన కుర్తా ట్రైల్ వేస్తున్నాడు. యాక్చువల్గా అందరికీ తెప్పించాను, హల్దీకి తెప్పించాను, మెయిన్ ఈవెంట్కి తెప్పించాను, అలా చిన్న చిన్న ఈవెంట్స్ మధ్యలో ఉన్న వాటన్నిటికీ కుర్తాలు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కలర్స్ అవన్నీ కోఆర్డినేట్ చేసి తెప్పించాను అనమాట. హల్దీ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాము. జనరల్గా ఎల్లోస్, రెడ్స్, వైట్స్ ఇవన్నీ కొంచెం కామన్గా నడుస్తూ ఉన్నాయి కదా, డిఫరెంట్గా ప్లాన్ చేసాము. తర్వాత వీడియోలో నేను హల్దీ అవుట్ఫిట్స్ కానీ లేకపోతే డైరెక్ట్గా హల్దీ వీడియో పెట్టేయడం కానీ అలా చేస్తాను. ఇంకా ఈవెంట్ అవ్వలేదు, ఇంకా ఈవెంట్ అవ్వడానికి 3-4 డేస్ టైం ఉంది. ఈ మధ్యలో టైంలోనే నేను ఈ జరిగిందంతా కూడా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ ఏంటంటే మా రిలేటివ్స్కి, ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారు, ఈవెంట్కి సంబంధించినవి కాబట్టి చూస్తున్నారు. అండ్ మాకు అప్పటికప్పుడు చూసుకుంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. అండ్ మిమ్మల్ని కూడా ఈ ఈవెంట్లో పార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఫాస్ట్గా ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా నేను వీడియోస్ ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. హోప్ మీరు ఈ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీరు ఎంజాయ్ చేస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు ఒక 3 hours అలాగా షాపింగ్కి వెళ్ళారు. మైకేల్ కోర్స్, కోచ్, వీటన్నిటిలో బ్యాగ్స్ అవి తీసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళకి 2 అమ్మాయిలు అనమాట. సో ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే చాలామందికి ఎక్కువ బ్యాగ్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలానే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా వెళ్ళి బ్యాగ్స్ ఏమైనా డీల్స్ ఉన్నాయేమో అని చెప్పి అలా చూశారు. మంచిగానే రీజనబుల్గా $75, $80కి మంచి బ్యాగ్స్ దొరికినాయి అనమాట. అందుకని ఫట్ ఒక 5-6 బ్యాగులు తీసేసుకున్నారనమాట. మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ ఎంకేలో తీసుకున్నారు. అంటే ఎంకేలో ఉన్న టైప్స్ అన్ని టైప్కి ఒకటి తీసుకున్నారనమాట. చిన్న హ్యాండ్ బ్యాగ్
ఒకటి, స్లింగ్ బ్యాగ్ ఒకటి, చిన్న సైజ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, కొంచెం మీడియం సైజ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, అలా పర్స్ లాంటిది ఒకటి, అలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ పెట్టిందేమో కోచ్ బ్యాగ్ అండ్ ఇదొకటి, ఇంకొకటి చిన్నది మైకేల్ కోర్స్లో. అండ్ కోచ్ బ్యాగ్కి చిన్న చామ్ లాంటిది తీసుకున్నారనమాట. అది కూడా నాకు చాలా ప్రిట్టిగా అనిపించింది, చెర్రీస్. ఇంకొకటి బ్యాక్ ప్యాక్ తీసుకున్నారు. ఎంకేలో మోస్ట్లీ ఉన్న వాటన్ డిజైన్స్ అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకున్నారనమాట. సో ఇది నేను చెప్పిన చామ్ చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో ఇది వాళ్ళు తీసుకున్న బ్యాగ్స్ అనమాట. చిన్ననక బాగుంది. ఇండియా పోయినప్పుడు మామ కష్టం ఎలా ఉంటారో ముగ్గురు చేతిలో ఈరోజు అరే నాకెందుకురా, నాకు తెలీదు. అలా వాళ్ళు తెచ్చిన బ్యాగ్లో నాకు ఒకటి, అత్తయ్యకి ఒకటి ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంకొక కజిన్ బ్రదర్ వస్తున్నారనమాట. సో వీళ్ళు రావడంతో ఇక మొత్తం ఇల్లంతా ఫిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే. ఇంకా మెయిన్ ఈవెంట్స్ కోసం వెయిటింగ్ ఇప్పటి నుంచి. చిన్న అరే పక్కకి నిలబడక అని చెప్పిన వాడు చాలా హైట్ వచ్చిండు. రిలేటివ్స్ అందరూ ఒక్కొక్క కంట్రీలో ఉన్నారు. ఒకే కంట్రీలో ఉన్నా కూడా డిఫరెంట్ సిటీస్లో ఉంటారు. వాళ్ళ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు. స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడైనా కలవకపోతే ఎందుకు ఆ రిలేషన్షిప్ అని నాకైతే అనిపిస్తుంది. బట్ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా అందరూ కలుస్తారు. అది నాకు పర్సనల్లీ బాగా అనిపిస్తుంది. అండ్ కలిసిన కొన్ని రోజులు అందరూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మెయిన్ ఈవెంట్స్ కోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హల్దీ జరుగుతుంది, దాని తర్వాత వెడ్డింగ్ అనమాట. దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రిపరేషన్స్ ఇంకా అందరూ వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి హల్దీ ప్రిపరేషన్స్, హల్దీ అవుట్ఫిట్స్, తర్వాత వెడ్డింగ్ అవుట్ఫిట్స్, వెడ్డింగ్ ప్రిపరేషన్స్, డెకరేషన్స్, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చే టాపిక్స్. సో మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. రాగానే ప్లే చేస్తున్నా అది తన్వి. అదేంటనా డాగి. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ నాకు చిన్నమ్మ వరుస అవుతారు, అంటే పిన్ని బాబాయ్ వరుస అవుతారనమాట. అందరూ కూడా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్, కజిన్ బ్రదర్స్ వాళ్ళే కాబట్టి, వాళ్ళ వైఫ్లు కాబట్టి అందరూ కూడా నాకు పిన్ని బాబాయ్ వరుస అవుతారు. సో అందరూ అదే పిలుపుతూ పిలవడం. అండ్ వాళ్ళ పిల్లలందరూ కూడా తన్వికి పిన్ని బాబాయ్, పిన్నిను మామ వరుస అవుతారనమాట. సో తన్వి కూడా అందరూ అదే రిలేషన్షిప్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము లడ్డూస్ చేస్తున్నాము. ఇది పెళ్ళి అప్పుడు భోజనాలు పెడతారు కదా, సో హోమ్ మేడ్ లడ్డూస్ చేస్తామని ముందు నుంచి అలానే అనుకున్నాము. బట్ లాస్ట్లో ఇంకా హెక్టిక్ అవుతుందేమో, బయట ఇచ్చేద్దాం అట్లా ఇట్లా రకరకాలుగా అనుకున్నాం. కానీ లాస్ట్కి ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కదా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళు వాళ్ళ వైఫ్ చేస్తారనమాట లడ్డూస్. సో తను అక్కడ ఉన్నప్పుడు కూడా పూజలకి వీటికి మల్టిపుల్ టైమ్స్ చేశారంట. సో అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడే బూందీకి ఒక గంట ఉంటుందంట, స్పెషల్ గంట. సో అది తీసుకొని రమ్మని చెప్పారు, అది తీసుకొచ్చారు. ఇప్పుడైతే లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ముందే ప్లాన్ ఉంది కాబట్టి శనగపిండి అండ్ లడ్డూస్కి సంబంధించినవి, షుగర్ అలాంటివన్నీ ఎంత క్వాంటిటీ చేయాలి ఏంటి అవన్నీ ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ తీసుకొని పెట్టామన్నమాట. యాక్చువల్గా అయితే మేము ఆల్మోస్ట్ ఒక 180 to 200 లడ్డూస్ వరకు చేసాము. ఒక్కళ్ళే చేయాలంటే అన్ని లడ్డూస్ ఆబ్వియస్లీ చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఇంతమంది ఉన్నాం కాబట్టి, అంటే పాకం తీయడం అవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే చేయాలి, తప్పదు. బట్ లడ్డూలు చుట్టడం కానీ అదర్ హెల్ప్స్ ఉంటాయి కదా, క్లీనప్ కానీ వాట్ ఎవర్, ఇంకా అందరూ ఉంటారు కాబట్టి ఈజీగానే అయింది అని అనిపించింది. ఎప్పుడు చేసాము తెలుసా, ఇది నైట్ 12 o'clockకి అప్పటికప్పుడు అనుకొని చేసామన్నమాట. ముందే బయట ఇచ్చేద్దాము అలా ఇలా అని చెప్పి అనుకున్నాం కదా. బట్ ఆ రోజు కొంచెం టైం ఉంది అనిపించింది.
అయిపోయింది, అందరూ కొంచెం ఎనర్జెటిక్గానే ఉన్నారు. అండ్ ఇదే రోజు తన్వికి చిన్న కిచెన్ సెటప్ కొన్నామన్నమాట. సో ఆల్ మెన్ అంతా కూడా అక్కడ కిచెన్ అదంతా సెటప్ చేస్తున్నారు. ఇంకా సరే మాకు ఖాళీ ఉందని చెప్పేసి లడ్డూలు ప్రిపేర్ చేయడం సడన్గా స్టార్ట్ చేశారు అత్తయ్యను మా చిన్నమ్మ. నేను ప్రిపరేషన్ అదంతా ఏమీ చూపించట్లేదు, జస్ట్ మేము ఏం చేసామో అన్నది మాత్రం ఫ్యూచర్లో మెమరీస్ కింద ఉంటాయి చూసుకోవడానికి అన్నట్లుగా నేను అవన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. సైడ్లో షుగర్ పాకం చేసి వేయించిన బూందీ మొత్తం దాంట్లో వేశారు. మొత్తం బూందీ అంతా అయ్యేటప్పటికి అవి మంచిగా సోక్ అయినాయి అనమాట. ఇంకా అందరం కూర్చొని ఉండలు చేసామన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం లడ్డూలు చుట్టడం, ఒక్కటి కూడా షేప్ రాలేదన్నమాట. అందరూ ఫుల్ కామెడీ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన రీల్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతుంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ మధ్య యాక్టివ్గా ఉంటున్నాను, ఎప్పుడు రీల్స్ కూడా అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో దట్ ఇంటికి వచ్చిన వాళ్ళు అండ్ మాకు కూడా చూసుకోవడానికి బాగుంటుంది. అందుకని ఫాస్ట్గా అప్పటికప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే రోజు నిన్న రీల్ అప్లోడ్ చేయగానే అందరూ చూసి దాని గురించి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అన్నా ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది. సో అది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలా అప్లోడ్ చేస్తున్నాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నా లడ్డూస్ చూసారా ఇలా షేప్ లేకుండా వస్తున్నాయి అనమాట. ఇంకా అందరూ అదే ఫుల్ కామెడీ చేస్తున్నారు దాని గురించి. సో ఇవన్నమాట ఫైనల్గా మేము చేసిన లడ్డూస్. అందరికీ డౌట్ వచ్చింది, ఈవెంట్ లోపలే మేము లడ్డూలు తినేస్తామేమో, ఇంకా చేయాల్సింది అన్నారనమాట. ఇది యాక్చువల్గా ఇంట్లో వరకే అన్నట్లుగా స్టార్ట్ చేసాం. తర్వాత కొంచెం అది కొంచెం ఇది కొంచెం ఓకే ఇంకొంచెం వేస్తే ఈవెంట్ కూడా అయిపోతుంది అని చెప్పి అది చిరిగి చాటంత అయింది ఫైనల్గా. సో అది మా లడ్డు ప్రిపరేషన్ అయితే. అండ్ ఆ రోజు మేము ఇంకా లడ్డూస్ చేసేసి నిద్రపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫుడ్ తినేసి మెయిన్ ఈవెంట్ డెకరేషన్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. డెకరేషన్ అదంతా కూడా ఇంట్లోనే చేయాలని మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము. ఆబ్వియస్లీ హెక్టిక్ అయిపోతుంది. మన ఈవెంట్స్కి మనమే డెకార్ చేసుకోవాలి, మనమే ఫుడ్ చేసుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలి అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది. కానీ నాకు పర్సనల్లీ ఫుడ్ అయినా నేను బయట ఇవ్వడానికి రెడీగా ఉంటాను, కానీ డెకరేషన్ మాత్రం నేనే చేయాలి అని అనుకుంటాను. ఎందుకంటే నాకు ఎవరు చేసిన పర్సనల్లీ ఆ పర్ఫెక్షన్ అది నచ్చదనమాట. అందుకనే నేనే చేయాలి అనుకుంటే, ఎందుకంటే ప్రతి ఫోటోలో ఖచ్చితంగా డెకరేషన్ వస్తుంది. సో అందుకని ఇంకా నేనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అందరూ హెల్ప్ ఉన్నారు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుందని అనుకున్నాను. మేము ఆ రోజు ప్యానల్స్ అన్నీ కూడా అసెంబుల్ చేసాము. ప్యానల్ డెకరేషన్ చేస్తున్నాను. యూఎస్లో ఈ ప్యానల్ డెకరేషన్ కంటే ఇంకా వేరే ఏది అంత గ్రాండియర్గా అనిపించదేమో అని నాకు అనిపించింది. చాలా ఆప్షన్స్ ఆలోచించాను, లాస్ట్కి ఇది చేద్దామని ఫిక్స్ అయ్యి ఇదైతే స్టార్ట్ చేశాము. ఇవి ముందే ఆర్డర్ చేసుకున్నాం అనమాట అమెజాన్లో. ఇవి ఆల్రెడీ నా సీమంతానికి కూడా ఇదే చేశాను. కాకపోతే అది ఒక డిఫరెంట్, ఆ ప్యానల్స్ యూస్ చేసి ఇది ప్యానల్స్ యూస్ చేసి ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేశాను అనమాట. ఈసారి మీరు తర్వాతి వ్లాగ్స్లో చూస్తారు. ఈవెంట్ డెకార్ అవన్నీ క్లియర్గా చూపిస్తాను తర్వాత. ఇవి జస్ట్ ఆ రోజు ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. ఆ ప్యానల్స్ అన్నీ ముందే అసెంబుల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే డెకరేషన్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అండ్ దీనిపైన ఏమొస్తాయి ఇంకా అవన్నీ చాలా ఉంది. ఇది జస్ట్ ఒక బేస్, ఒక 1% మాత్రమే ఈవెంట్ డెకరేషన్లో. ఇంకా నెక్స్ట్ హల్దీవి ఉన్నాయి, అన్నీ మీకు ఇంకా సిరీస్లో అయితే రాబోతున్నాయి. అండ్ అసలు పెళ్ళి ఎవరిది ఏంటి అన్నది అదంతా కూడా మీకు మేబీ రేపటి వ్లాగ్లో కానీ దాని తర్వాత వ్లాగ్లో కానీ మీకు తెలిసిపోతుంది అంతా కూడా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేసినా, మీరు ఏదైనా నేర్చుకుంటున్నా, లేకపోతే మీకు ఎంటర్టైనింగ్గా అనిపించినా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.